హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందర్ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి ఎగ్జిబిషన్ ట్రిప్ అనమాట. సో మేము వచ్చేసరికి నిన్న ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మన ఒంగోలులో వచ్చేసరికి నార్త్ బైపాస్లో వినాయక స్వామి టెంపుల్ పక్కన అయితే ఉంది గ్రౌండ్. ఆ గ్రౌండ్లో పెట్టారు ఎగ్జిబిషను. సో నాకు తెలిసి ఎగ్జిబిషన్ పెట్టి దాదాపుగా నెల పైన అవుతుంది. నెల తర్వాత వచ్చామనుకోండి. లోపల వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండర్ వాటర్ టండర్ జలకన్య పక్షులతో షో అని ఏదో సంథింగ్ రాశారు. సో లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇలా మనకి బోన్స్లా కనిపిస్తాయి అన్నమాట. అంటే జైల్ అంటే ఏమంటారు దీన్ని, ఒక్కొక్క పార్టీషన్ చేసేసి జైల్ లాగా పెట్టేశారనమాట. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పక్షుల్ని పెట్టేశారు. పక్షులు అని కాదు, ఇంకా చాలా రకాల జంతువులు కూడా ఉన్నాయి, స్మాల్ అండ్ ఒకవైపు వచ్చేసరికి మనకి ఇలా వాల్పేపర్ అనేది అతికిచ్చేసారనమాట. లైక్ మనకి 3D వాల్పేపర్ అని చెప్పుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద పక్షులతో కూడిన వాల్పేపర్స్ని అంటించేస్తారు ఒకవైపు. ఇంకొక వైపు వచ్చేసరికి ఇలా గ్రిల్స్లా పెట్టేసి వాటిలో వచ్చేసరికి కోళ్ళు, కుందేలు లేదు కానీ కోళ్ళు, ప్యారెట్టు, నాకు తెలిసి వీటి నేమ్స్ కూడా నాకు సరిగా తెలీదు, అలా పెట్టేశారనమాట. సో ఇది నెల పైన అవుతుంది కదా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి. కొంచెం ఈ సరౌండింగ్ ఏరియాలో అయితే కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట. కొంచెం వీళ్ళు స్ప్రే అలాంటివి వాడితే బాగుండిద్ది. ఈ సరౌండింగ్లో బాగా కొంచెం నాకైతే బాగా స్మెల్ వస్తున్నట్టు, కడుపులో తిప్పి వాంతి వస్తున్నట్టు అనిపించింది. ఇవి అడవి కోళ్ళంట. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ముందుకు వెళ్తే దీని పేరు ఏదో చెప్పాడు మా ఆయన. తర్వాత వచ్చేసరికి ఇంకా అటువైపుకి ఇక్కడ దాకా వెళ్ళేసి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇటువైపుకి తిరగాలి, టర్నింగ్ చేయాలి రైట్ సైడ్ టర్నింగ్ చేసి మనం అటువైపు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, చాలామంది నుంచొని ఉన్నారు. నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఏముంది ఆయన దగ్గర, ఎందుకు అందరూ భయపడుతున్నారని చెప్పేసి. తర్వాత మళ్ళీ కెమెరాని వెనక్కి తిప్పుకొని ఇటుకొచ్చి చూశాను. ఆ బాస్కెట్లో వచ్చేసరికి ఒక పామ్ అనేది పెట్టి ఉంచాడు అతను. అందరికీ చూపిస్తున్నారు అనమాట, ఎవరైనా మెడలో వేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ ఎవరైతే అంత డేర్ చేయట్లేదు, అందరూ అయితే భయపడుతున్నారు. ఆయన అయితే పిలుస్తున్నాడు, రండి. సో ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ మనం అనుకున్నంతగా అయితే ఏమీ బాగోలేదు. చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే లోపలికి వెళ్ళాను, కానీ నాకు అంతగా అనిపించలేదు. ఓకే ఎగ్జిబిషన్ అంటేనే లేడీస్కి కదా. సో లోపలికి అయితే లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. వాటిని కూడా షూట్ చేశాను, చూపిస్తాను రండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాము. ఇది వచ్చేసి చూసారా, ఇది వచ్చేసరికి పెద్ద పక్షి అనమాట. ఇది చాలా హైట్ ఉంది, నాకు డబుల్ ఉండిద్ది. దీని పేరు ఏదో చెప్పాడు మా ఆయన. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చాలా అయితే హైట్ వెయిట్గా ఉంది పక్షి అయితే. బాగుంది పక్షి, ఒకటి నాకు బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నా వీడియోలో, నేను కనిపించను, మా ఆయన కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. ఎందుకంటే వీడియో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి. కానీ ఈ కొంచెం వ్యూ అయితే మా వారు షూట్ చేశారు. నేను షూట్ చేస్తాను ఎందుకని చెప్పేసి షూట్ చేశారనమాట. నాకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు. అందుకని కొంచెం అటు ఇటు ఒక రౌండ్ వేస్తున్నాను. ఇక్కడ ఏదో గడ్డి చెట్టులాగా ఉంటే దాన్ని లాగాను కాసేపు, కానీ అది రాలేదు. ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తున్నాం రండి. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి చేపలు కనిపిస్తాయి అన్నమాట. అంటే వాటిని ఏమంటారబ్బా, చేపలు నిల్వ చేసి పెడతారు కదా, పేరు గుర్తుకు రావట్లేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా టయానికి.
సో ఎక్వేరియం, ఓకే, ఎక్వేరియంలో ఫస్ట్ వచ్చేసరికి మనకి తాబేలు దర్శనమిస్తుంది. తాబేలు ఉన్నాయన్నమాట ఎక్వేరియంలో. చూడండి, చూసారా? తర్వాత ఇంకొక ఎక్వేరియంలో ఇవి వచ్చేసరికి చేపలు ఉన్నాయి. ఇవి వచ్చేసరికి చాలా నిదానంగా కదులుతున్నాయి అన్నమాట. కొంచెం ఫాస్ట్గా ఏం మూవ్ అవ్వడం లేదు. పదండి లోపలికి వెళ్దాము. ఇటువైపు చూడండి, స్మాల్ ఎల్లో కలర్ ఫిష్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఎల్లో అండ్ వైట్ కలర్ ఫిష్ అనమాట. చాలా చిన్నవిగా ఉన్నాయి ఈ చేపలు. చూడండి ఎట్లా చూస్తున్నాయో. చూసారా, చాలా బాగుంది కదా. సో కొంచెం టైం పాస్ అయిపోతుంది అనమాట. కిడ్స్ని తీసుకొని వస్తే వాటిని చూస్తా, ఫోటోలు దిగుతా, వీడియోలు షూట్ చేసుకుంటా, అలా టైం కొంచెం స్పెండ్ అయిపోతుంది. ఎప్పుడైనా సండే వీలు కుదిరినప్పుడు రండి, వచ్చి చూడండి అనమాట. సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇలా అయితే వాళ్ళు డిజైన్ చేశారు. అండర్ వాటర్ గ్రౌండ్లో చేపలు ఉన్నట్టుగా అయితే డిజైన్ చేశారు. ఈ చేపలు చూడండి ఫ్రెండ్స్, అచ్చం వచ్చేసరికి ఏదో జంతువు ఉన్నట్టుగా ఉంది. బ్లాక్ కలర్ చేపలు అనమాట. అసలు మూవ్ అవ్వట్లేదు, చాలా తక్కువ మూవ్ అవుతుంది, ఉన్నట్టుండి సడన్గా మూవ్ అవుతుంది అనమాట. చూసారా? సో ఫ్రెండ్స్, వచ్చేసాము ఇప్పుడు ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసాము. లోపలికి అయితే వచ్చాను. ఇది అండర్ వాటర్ అని చెప్పారు కదా బయట బోర్డు. సో అండర్ వాటర్ అనమాట. ఎక్కువైతే చేపలు లేదు. పోయిన లాస్ట్ టైము వెళ్ళిన ఎగ్జిబిషన్లో అయితే చాలా చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. కానీ ఇందులో వచ్చేసరికి అంత పెద్దవి ఏం లేవు, హెవీగా ఏం లేవు. కొంచెం ఒక మాదిరి చేపలు అయితే ఉన్నాయి. అవి కూడా ఎక్కువేం లేదు, 1, 2 అలా ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ తీసుకున్నారు. ఎంతమంది అయితే లోపలికి ఎంట్రీ అవుతారో అన్ని వందలు అయితే పెట్టుకొని ఎంట్రీ అవ్వాలి. లోపల మళ్ళీ వచ్చేసరికి రేట్లు బాగానే ఉన్నాయిలేండి, ఎక్కువగానే ఉన్నాయి. ఈ చేప చూడండి, రెడ్ అండ్ వైట్ కలర్లో. ఈ స్మాల్ చేపలు. నెక్స్ట్ మనం ఎంట్రీ అవుతున్నాం జలకన్య దగ్గరికి. చూడండి, ఇది వచ్చేసరికి ఒక లేడీ అనమాట. జలకన్య లాగా కాళ్ళ దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి కాళ్ళకి ఒక చేపకి ఉన్నట్టుగా వేర్ చేసేసుకుంది. అండ్ పైన వచ్చేసరికి గ్లాసెస్ పెట్టేసుకుంది, చేతులకి ఏదో గ్లౌజెస్ పెట్టేసుకుంది. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు సెల్ఫీలు అంటే వాళ్ళందరికీ ముద్దులు పెడతా, ఎవరైనా సెల్ఫీ దిగాలనుకుంటే వాళ్ళతో పాటు ఫోజులు ఇస్తా సెల్ఫీ అయితే దిగుతుంది. సో ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫైనల్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. షాపులు అయితే చాలానే వచ్చినాయి, పర్లేదు. దాదాపుగా ఒక 10-15 షాపులు అయితే ఉన్నాయి. అన్నీ వచ్చేసరికి లేడీస్కి సంబంధించిన ఐటెం కలిగిన షాపులే. జెంట్స్కి ఉపయోగపడే షాపులు అయితే 2-3 ఉన్నాయి. అవి కూడా ఏం షాపులు అంటే గేమ్స్ ఆడే షాపులు అనమాట. సో నేను వచ్చేసరికి మా వారికి చెప్పేసి, నువ్వు తిరుగుతూ ఉండు, నేను ఒక్క షాప్ లోపలికి వెళ్ళి అన్నీ చూసేసి వస్తానని చెప్పేసి అన్నీ అయితే రౌండ్ వేసి చూశాను. కానీ ఏవి కొనలేదు. లాస్ట్లో ఒక అప్పడం కొని తిన్నాను అంతే. కానీ వస్తువులు అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ చూడడానికి బాగుంటాయి. కానీ నేను అవి కొన్నా కూడా పెట్టుకోను, ఏం చేయను, ఇంట్లోనే ఒక మూల పడేస్తాను. ఎందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. చూడండి, షాపులు అయితే బాగున్నాయి. కీ చైన్స్ చూడండి, ఎన్ని వెరైటీస్ కీ చైన్స్ అవైలబుల్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. చాలా అయితే బాగున్నాయి. ఒకప్పుడు నేనైతే కీ చైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నాకు సైకిల్ ఉండేది కాలేజ్కి వెళ్ళే టైంలో. సో అప్పుడు నేను రకరకాల కీ చైన్స్ కొనేదాన్ని. ఇవి వచ్చేసరికి చిన్నపిల్లలు వాడే స్పెట్స్ అనమాట, గ్లాసెస్. ఇవి జామెట్రీ బాక్సెస్, పెన్నులు, పెన్సిళ్ళు, చిన్నపిల్లలకి సంబంధించి ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మామూలుగా థ్రెడ్ బ్యాగ్స్, అంటే థ్రెడ్తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, మామూలు బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్లాసెస్ అయితే నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఈ మధ్య లేటెస్ట్గా మనకి టీ షాప్లో కూడా చాయ్లు ఇలాంటి కప్పుల్లోనే ఇస్తున్నారు. కాఫీ కానీ టీ కానీ ఇలాంటి కప్పులో ఇస్తున్నారు.
కప్పులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. డజన్ వచ్చేసరికి 120నో ఎంతో చెప్పారు. చూడండి, కప్పుల వరకు అయితే నాకు ఓకే, సాటిస్ఫై అనిపించింది. ఏమైనా మీరు ఇంటికి సంబంధించిన సామాన్ల కోసం అయితే ఏమైనా తీసుకోవచ్చు. చూడండి, ఇవి వచ్చేసరికి కాఫీ కప్పులు అనమాట. ఎప్పుడైనా సరే ఇలా పెద్ద కప్పులు నిండు కాఫీ పోసుకుని తాగితే బాగుంటుంది. అండ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వచ్చేసరికి బొట్టు పిల్ల ప్యాకెట్స్. అండ్ ఇవి రబ్బర్ బ్యాండ్స్, కమ్మలు, ఫ్లెక్కర్స్ అలాంటివి అనమాట. ఏవి మీరు తీసుకున్న 20 రూపీస్, 15 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా కమ్మలు అయితే 100, 150 రూపీస్, 200 అలా ఉన్నాయి అన్నమాట కాస్ట్. ఇవైతే సింపుల్ చైన్ అనమాట. డైలీ వేర్కి అయితే ఈ చైన్లు బాగానే పనిచేస్తాయి. అండ్ వచ్చేసరికి ఇవన్నీ దువ్వెనలు, రకరకాల దువ్వెనలు ఉన్నాయి. చాలా వెరైటీస్ దువ్వెనలు ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే నేను అడగలేదు, ప్లస్ చూడడం లేదు, జస్ట్ వీడియో తీశాను అంతే. సో లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్తే మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. ఇంటికి ఉపయోగపడేది ఏవైనా తీసుకురావచ్చు. నాకైతే ఈ బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి. కాస్ట్ అయితే 150 రూపీస్ అని చెప్తున్నాడు. తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అక్కడ పెట్టేశాను అనమాట. సేమ్ అందులోనే ఇవి వైట్ కలర్స్, కానీ నాకు బ్లాకే బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసరికి ఇంకో మోడల్ అనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్. ఇవి మట్టి బ్యాంగిల్స్ కాదు, మెటల్ బ్యాంగిల్స్. అండ్ నెయిల్ పాలిష్ చూడండి, ఎన్ని వెరైటీస్, ఎన్ని షేడ్స్లో అవైలబుల్ ఉన్నాయో నెయిల్ పాలిష్. వీటి ప్రైజెస్ కూడా మారుతూ ఉన్నాయన్నమాట. చూసుకొని మీరు కొనండి కొనేటప్పుడు. అండ్ మధ్యలో వచ్చేసరికి టైంపాస్ కోసం పాప్కార్న్ షాప్ అనమాట ఇది. అండ్ ఈ మగవాళ్ళకి గేమ్స్ సంబంధించిన సెక్షన్ అనమాట. ఇవి రింగ్ గేమ్స్, తర్వాత వచ్చేసరికి బాల్తో కొట్టే గేమ్స్, అలా రకరకాల గేమ్స్, ఇలా షూట్ చేసే గేమ్స్. సో ఇవి వేటి జోలికి వెళ్ళలేదు నేను, జస్ట్ చూశాను అంతవరకే. వీళ్ళ దగ్గర వచ్చేసరికి బర్గరు ప్లస్ చిప్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర అయితే బర్గర్ ఇద్దరం, ఆయన ఒకటి నేను ఒకటి, ఇద్దరం ఒకటి బర్గర్ అయితే కొని తిన్నాము. అండ్ వచ్చేసరికి అప్పడం తిన్నాము. అతను ఒకటి తీసుకున్నాడు, నాకు ఒకటి ఇప్పించాడు. అండ్ ఎంట్రీ టికెట్స్ అవే మేమైతే వాడింది. చూసారా, చిన్నపిల్లల ట్రైన్. ఇలాంటి ప్లేసెస్కి రావాలి అంటే చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే మనకు చాలా సరదాగా టైంపాస్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసరికి ఇది అదో రకమైన గేమ్ అంట. మనం స్పెట్స్ లాగా ఈ పెట్టేసుకుంటే అంటే మనము మూవ్ అవుతున్నట్టుగా, కదులుతున్నట్టుగా, పైకి కిందికి పడిపోతున్నట్టుగా, ఎక్కుతున్నట్టుగా అయితే మనకు అనిపించిద్దంట. సో గేమ్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసరికి షాపులు అనమాట. ఐస్ క్రీమ్ షాపులు ఉంది, జ్యూస్ షాపులు ఉంది. తర్వాత వచ్చేసరికి ఇది బ్రేక్ డ్యాన్స్ అయితే తీసుకొచ్చారండి ఎక్విప్మెంట్స్. బ్రేక్ డ్యాన్స్ ఉంది, పడవ ఉంది, తర్వాత వచ్చేసరికి జెయింట్ వీల్. జెయింట్ వీల్ 2 ఉన్నాయి, ఒకటి చిన్నది అండ్ ఇంకోటి పెద్ద జెయింట్ వీల్ ఉంది. ఈ ట్రైన్స్ ఉన్నాయి. ఇలాంటి ఎక్కే ఐటమ్స్ అయితే చాలా తీసుకొని వచ్చారు. షాపులు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో కొంచెం అంటే అన్నీ మేమైతే ఏది ఎక్కలేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. కానీ ఇంట్రెస్ట్గా ఎక్కి అన్నిటికీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే సూపర్ టైం పాస్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ అనమాట. సో మనం దానిపైన నుంచొని ఇలా మన ఫోన్ దానికి తగిలిచ్చేసి ప్లే చేసేస్తే అది తిరుగుతూ ఉండిద్ది. మనం ఫైనల్గా ఎగ్జిబిషన్ నుంచి బయటకైతే వచ్చేసాము. బయట ఒక ఒంటె, తర్వాత ఒక గుర్రం ఉంది. ఇలా చిన్నపిల్లలు వాటి మీద ఎక్కి సవారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. టేక్ కేర్, బై బై.